ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాశాను. ఏలూరులో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పోస్ట్ అయ్యాను. మొట్టమొదటి ఇన్స్పెక్షన్లోనే తెల్లేటి నిండా సీలైస్ అనే బ్యాక్టీరియా నిండి ఉందని తెలిసింది. వెంటనే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్తో కన్సల్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని అప్పటి కలెక్టర్ లేట్ మిస్టర్ రాజ్ సిన్హాకి రిపోర్ట్ చేశాను. అది మినిస్టర్ విశాఖవాణి గారు నడుపుతున్న వేల కోట్ల వ్యాపారమని, 2.5 లక్షల ఓటర్లకి జీవనోపాధి అని నా ప్రపోజల్ రిజెక్ట్ చేశారు. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఫేక్ చేయమని, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకోరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. వెంటనే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. చెరువు కట్టల వల్ల చుట్టూ ఉన్న పొలాలు నాశనం అవుతున్నాయని 4 ఏళ్ల కిందట రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవాలని అప్పటి మత్స్యశాఖ మంత్రి శ్రీమతి విశాఖవాణి గారిని డైరెక్ట్గా కలిసి మరో రిపోర్ట్ సబ్మిట్ చేశాను. రైతుల కన్నా మత్స్యకారుల ఓట్లు ఎక్కువని, తెల్లేటిని ముట్టుకుంటే రక్తపాతం అవుతుందని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. వరుణ్ హ్యాన్సన్ రిపోర్ట్స్ తర్వాత ప్రీవియస్ కలెక్టర్ విజయ్ కుమార్ గారిని కలిసి కనీసం ఎక్కడైనా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాను. జరగబోయే ఎన్నికల్లో గెలిచేది విశాఖవాణి అని, ఆ గెలుపు గుర్రానికి ఎదురెళ్తే పుట్టగతులు ఉండవని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Public Health Officer Mr. Ranganath. I plead not guilty, Your Honor. డిప్యూటీ కలెక్టర్ దశరథ్ గారి ఆదేశాల మేరకే ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ చేశాను. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగూ చేయిస్తారులే అని నేనే చేశాను. Now Forest Officer Mr. Janardhan Rao. ప్లీడింగ్ నాట్ గిల్టీ, యువర్ ఆనర్. నేను సింపుల్గా డీసీ గారి ఆదేశాలు ఫాలో అయ్యానంతే. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Ex-Collector Mr. Vijay Kumar. ప్లీడింగ్ నాట్ గిల్టీ, యువర్ ఆనర్. దశరథ్ గారు చెప్పిన రిపోర్ట్స్ ఏవి నా దృష్టికి రాలేదు. రిపోర్ట్స్ ఫేక్ చేయమని నా సబార్డినేట్స్ని ఎప్పుడూ ఆదేశించలేదు. విశాఖవాణి గారు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. శ్రీమతి విశాఖవాణి. ఐ ప్లీడ్ నాట్ గిల్టీ, యువర్ ఆనర్. ఈ ఆఫీసర్స్లో ఎవరిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అలా చేసినట్టు ఆధారాలు లేవు. తండ్రి కొడుకులు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి నా మీద చేస్తున్న ఆరోపణలు ఇవి. నేను 40 ఏళ్లుగా ప్రజల కోసమే బ్రతికాను, ప్రజల కోసమే పోరాడాను. ఈ కలెక్టర్ గారి గారిడిలో నా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ స్కామ్ ని ముందుండి నడిపిన డీసీ గారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. The court is recessed for lunch. ఇంకా మనకు న్యాయం జరిగినట్టే. అదిరా నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి ఈరోజు అదే పార్టీలో కలిసిపోయింది ఈవిడ. అలా అవసరాన్ని బట్టి అలయన్సెస్ ఎలా మారిపోతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల ఎజెండా ఒకటే కాబట్టి. ఈవెన్ లొంగ తీసుకోవడానికి ఆ ఢిల్లీ పార్టీ ఆడుతున్న గేమ్ లా ఉందిరా ఇది. ఎక్స్పెరిమెంటల్ కలెక్టర్ కాదు, తొక్క కాదు. అలా చెస్ బోర్డు మీద నువ్వు కూడా ఒక పాన్ అంతే. Yes sir. आपने न्यूज़ देखा? Yeah, I just read it sir. तो आप जानते हैं कि किस रास्ते पर जाना है? Of course yes sir. ठीक है. ఎవరు సార్? హోమ్ మినిస్టర్. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? కన్ఫెషన్ చేసిన పావులు జైలుకి వెళ్తాయి, ప్లేయర్లు మాత్రం బయటికి వెళ్ళి ఇంకో గేమ్ ఆడుకుంటారు. మిస్టర్ అభిరామ్, యువర్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్.
యువర్ ఆనర్, ఈ కేసు ఒక వ్యక్తి గురించో, ఒక వర్గం గురించో, లేదా కుళ్ళిన తెల్లేటి గురించో కాదు. ఈ చెరువే మన వ్యవస్థ. ఈ నెల 9వ తారీఖున జరిగిన వైలెన్స్ ఎవరో రెచ్చగొడితే అప్పటికప్పుడు జరిగిన వైలెన్స్ కాదు. ఏళ్ల తరబడి ల్యాండ్ సర్వేలు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, హెల్త్ రికార్డ్స్ని ఫోర్జరీ చేస్తూ, ఈ కుళ్ళుని వేలెత్తి చూపిన ఆఫీసర్స్ని బెదిరిస్తూ, ఎదిరించిన వాళ్ళని చంపుతూ, రైతులకి మత్స్యకారులకి మధ్య శ్రీమతి విశాఖవాణి గారు సృష్టించిన యుద్ధ వాతావరణం. ఆ డీటెయిల్స్ అన్ని సాక్ష్యాలతో సహా మీ ముందుంచాను. కానీ ఈ విచారణ ఆ నిజానికి, ఈ అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. నిజానికి, న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంత మారణహోమానికి కారకులైన అసలైన నేరస్తులు ఈ రోజు రాజకీయ బలంతో తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీని పై పార్టీతో శోభనానికి రెడీ చేశారు. అక్కడి శోభనం ఇక్కడ న్యాయం మీద జరుగుతున్న అత్యాచారం. యువర్ ఆనర్, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు, సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు. కేవలం అపోజిషన్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీని సీక్రెట్ గా విన్నందుకే అమెరికాలో ఒక ప్రెసిడెంట్ నే దించేశారు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిపై రిపీటెడ్ గా అత్యాచారం చేస్తూ, తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపుతూ 2 ఏళ్ల పాటు అసెంబ్లీ అటెండ్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే. అది ప్రజాస్వామ్యానికి, ఫ్యూడల్ వ్యవస్థకి ఉన్న తేడా. పోలీసులే న్యాయ వ్యవస్థలై ఎన్కౌంటర్లు చేస్తుంటే దేశమంతా చప్పట్లు కొడుతున్నారు యువర్ ఆనర్. న్యాయ వ్యవస్థకి ఇంతకన్నా అవమానం ఒకటుందా? ఇష్టమైన నేరస్తుల్ని తప్పిస్తూ, ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ విశాఖవాణి లాంటి నియంతలే చట్టం, న్యాయం, తీర్పు అయిపోయారు. న్యాయ వ్యవస్థ ఇప్పటికీ మేలుకోలేదంటే ఇంకెప్పటికైనా మేల్కొంటుందా? ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేటర్, ఆ లెజిస్లేషన్ ని అమలు చేసే సివిల్ సర్వెంట్, న్యాయాన్ని కాపాడే జ్యుడిషియరీ, ఈ 3 గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కూడా తన కాళ్ళ మీద నుంచొని ఆ గుర్రానికి కళ్ళెమైనప్పుడే ఇది అసలైన రిపబ్లిక్. మీరివ్వబోయే తీర్పులో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి యువర్ ఆనర్. తెల్లేరులో గుళ్ళు మొదలైన రోజు నుంచి 133 మంది సొసైటీ మెంబర్లు వరుణ్ హ్యాన్సన్లా మాయమైపోయారు. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1000కు పైగా కన్స్యూమర్లు జబ్బున పడిపోయారు. వాళ్ళ ప్రాణాలకి బాధ్యులెవరు? తెల్లేరు విషంగా మారడానికి అసలైన కారకులెవరు? ప్రాణంతో ఉన్న తెల్లేరు ఇంకెంత ప్రాణం పోసేదో ఆ నష్టపోయిన ప్రాణానికి బాధ్యులెవరు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మొత్తం స్కామ్లో 40 ఏళ్లుగా అందరికన్నా ఎక్కువ లాభపడింది ఎవరు? ప్రకృతిని, ప్రాణాన్ని, సమాజాన్ని ఒకటిగా రక్షించలేని తీర్పు, ఇన్ని ప్రాణాలు తీసిన నిజమైన హంతకుల్ని శిక్షించలేని తీర్పు, తీర్పు కాదు, ఆ కుళ్ళిన తెల్లేటితోనే సమానం. ఐ రెస్ట్ మై కేస్ యువర్ ఆనర్. సార్ తెల్లేరు కాలుష్యం మీద వరుణ్ హాన్సన్, కలెక్టర్ అభిరామ్ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ పూర్తిగా వాస్తవమని ఈ ట్రిబ్యునల్ నమ్ముతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5వ కాంటోర్ వరకే కాదు 9వ కాంటోర్ వరకు అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకునైనా సరే తెల్లేరు గట్లని తొలగించాల్సిందిగా ఆదేశిస్తున్నారు.
ప్రజాప్రతినిధిగా, పారిశ్రామికవేత్తగా తెల్లేరు వల్ల అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన శ్రీమతి విశాఖ వాణిని ప్రథమ ముద్దాయిగా నిర్ధారిస్తూ తనతో పాటు డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఎక్స్ కలెక్టర్ విజయ్ కుమార్, ఫారెస్ట్ ఆఫీసర్ జనార్దన్ రావు, హెల్త్ ఆఫీసర్ రంగనాథన్ సెక్షన్ 299, 300, 304A, 171 ఈల కింద ఈ స్కామ్ లో హంతకులుగా పరిగణిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. Hereby the tribunal direct the police to take the conviction to their custody. The court is adjourned. How dare you? What nonsense is this? Narasimha! వదలండి నన్ను! నరసింహ! ఏం చేస్తున్నావు? పిచ్చిపట్టినందుకు! వదలండి! ఐఎమ్ సారీ నాన్న. ఇది నా అరెస్ట్ కాదురా, నా విడుదల. గెలిచాననుకుంటున్నావా? వారం రోజులు ఈ తీర్పుని సుప్రీంకోర్టులో మార్చి చూపిస్తాను. 1 week time I'll change the verdict. I will change the verdict in a week. వదలండి, చంపేస్తా పట్టుకుంటే. పట్టుకోండి. మూవ్ మూవ్. మీరు నా శత్రువు కాదు, నేను మీ శత్రువుని కాదు. మీ నాన్నని మా నాన్నని వేరు చేసిన వ్యవస్థే మన శత్రువు. ఈ గెలుపు ఆ వ్యవస్థ మీద. ఇది మీకు సొంతం. విషింగ్ యూ వెల్ మేడం. వ్యవస్థ అంత సులువుగా మారదు బాబు. ఈ వ్యవస్థ ఎప్పటికీ మారదు బాబు. అటు పోనీ. ఎవరా మీరు? ఏం చేస్తారు ఇక్కడ? ఎవరా మీరు? ఆగండి. కట్ల కట్టారు చెరువులో మీరు? చెప్పండి, ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఆగండి. ఎవరా చెరువు మీద కట్ల కట్టేది? చెప్పండి, ఎవరా చెరువు మీద కట్ల కట్టేది? రైతులమని బాధ్యతలమని ఆ చెరువుని విడిపించమని ఉద్యమాలు చేశారు కదరా. ఇప్పుడు మీరే ఆ చెరువు మీద గట్లు కట్టారేట్రా? హలో, ఎమ్మెల్యే ఇక్కడ. అయితే ఏంటి? చెప్పండి రా, ఎందుకు భయపడుతున్నారు? కట్టింది మేమే. తప్పేంటి? మీ జాతోళ్ళు 40 ఏళ్లు చెరువును దొబ్బి కోట్లు సంపాదించారు. మేము 40 ఏళ్లు దొబ్బిన తర్వాత న్యాయం మాట్లాడుకుందాం. ఏనా? నా చేత
జాత ఏం జాతర నాది? ఏం చేద్దాం అది చెప్పు. వాళ్ళు చేసిన పనికి మేము నష్టపోయాం. ఇప్పుడు మా వద్ద వచ్చింది. వదలండి, సిగ్గు లేదట్రా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బాబు మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను కదా. రేపొద్దుటికల్లా ఆ గట్టు మీ కంటికి కనపడకుండా చూస్తాను బాబు. మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. నన్ను క్షమించు బాబు. తెల్లేరులోనూ సముద్రంలోనూ ఒక్క అంగుళం వదలకుండా వెతికి మన కలెక్టర్ అభిరామ్ గారి బాడీని వెలికి తీస్తాం. చీకటిలో తను లేడు, పగలు ఎదురుగా రాడు.